ఆయన బర్త్డే బాయ్ సినిమా చూసినాం. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. అంటే ప్రెజెంట్ జనరేషన్లో బర్త్డే జరుపుకునే ముందు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అంటే మనకి బర్త్డే అంటే ఫామ్ హౌస్ బుక్ చేయడము, అబ్బాయిని గ్రూప్ని మొత్తం వెళ్ళి మందు తాగడం, కేక్ కటింగ్ చేయడం, పార్టీ చేయడం, ఎంజాయ్ చేసుకోవడం ఇవే అనుకుంటాం. కానీ ఆ జరిగే సిచ్యువేషన్స్లో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని చెప్పి చాలా అంటే చాలా బాగా చూపించారు. నాకు చాలా బాగా నచ్చిందన్న. ఇంకోటి డైరెక్టర్ గారు మీరు ఒక్కొక్క సీన్ కూడా డిఫరెంట్గా తీసిరన్న. అంటే అందరూ 5గురు ఒకే రూమ్లో ఉన్నా కానీ బోర్ కొట్టలేదు ఎక్కడ, అంత బాగా అనిపించింది స్టోరీ కూడా. నాకు సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. సో మీరు అందరు చూడండి, పక్కా వేరే లెవెల్ ఉందన్న. రవికృష్ణ యాక్టింగ్ అయితే ఇదిగా తీసేసిండు. సో సినిమాలో ఎక్కడ లాగ్ లేదు, బోర్ లేదన్న. సో సినిమా మీరు చూడండి, మీ అందరు పక్కా నచ్చుతుంది అన్న. బర్త్డే బాయ్ న్యూస్లో ఉండేవాళ్ళు బర్త్డే పార్టీ జరుపుకుంటూ సడన్గా వాళ్ళు ఫేస్ చేసిన ఒక ఇన్సిడెంట్ గురించి దాని గురించి మొత్తం చూపించడం జరిగింది సినిమా మొత్తం. అక్కడ జరిగిన అది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. అక్కడ సడన్గా పార్టీలో ఒక ఫ్రెండ్ చనిపోవడం, ఎలా చనిపోయాడు, యాక్సిడెంట్ ఇన్సిడెంట్ అనేది మనం సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా ప్లాట్ లైన్ చిన్నదే కానీ చాలా మెచ్యూర్డ్గా తీశారు. ఈ డైరెక్టరు చాలా బాగా చేశారు. కొత్తవారు అని విన్నాను. యాక్టర్స్ కూడా కొత్త వాళ్ళే, వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. మ్యూజిక్ బాగుంది. థ్రిల్లింగ్ అంటే మూవీలో హీరోయిన్ లేదు యాక్చువల్గా, కాకుంటే ఏ నిమిషం కూడా అలా హీరోయిన్ ఉండాలి మూవీలో అని కూడా అనిపించలేదు. అంటే అంత ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళారు సినిమా. చాలా బాగుంది. ఖచ్చితంగా ఫ్రెండ్స్తో చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఒక సీన్ ఉంటుంది కేక్ కటింగ్ దగ్గర, ఒకటి తప్పితే మిగతావన్నీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు సినిమా. సినిమా మొత్తం ఒకే ఇంట్లో తీయడం జరిగింది కానీ ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. స్క్రీన్ ప్లే కూడా అంటే లాస్ట్లో ఉండే ట్విస్ట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. డైరెక్టర్ నుంచి ఇంకో సినిమా వచ్చినా ఖచ్చితంగా ఆదరిస్తాము. చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను యాక్టర్స్కి, డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి, అందరికి బెస్ట్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ మూవీ అయితే చూడొచ్చండి. రేటింగ్ 3.5 ఇవ్వచ్చు. ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా రావాలి జనాల్లోకి. ఎందుకంటే ఈ రోజుల్లో పార్టీ చేసుకున్నప్పుడు అదుపు లేకుండా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఇంకా ఖచ్చితంగా చూడాలి. యూత్ అనే వాళ్ళు అంటే పార్టీ చేసుకున్నప్పుడు ఎలా అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలా చేసుకోవాలని చాలా బాగా చూపించారు. చిన్న ప్లాట్లు అయినా కానీ చాలా బాగా చూపించారు. బర్త్డే బాయ్ మూవీ చూశాను. సినిమా అయితే సూపర్ ఉంది. ఓటే కాన్సెప్ట్లో తీసినారు సినిమా మొత్తం. ఒకటే రూమ్, ఒకటే మొత్తం 5 to 6 క్యారెక్టర్స్ అంతే సినిమా మొత్తంలో. సినిమా క్యారెక్టర్ అయితే సూపర్ ఉంది. అందులో వాళ్ళు చేసిన 4 క్యారెక్టర్స్ సూపర్గా చేసినారు. ప్లస్ అందులో వచ్చిన మన రాజు కనకాల గారు, పద్మిని గారు అయితే సూపర్గా చేశారు. రాజు కనకాల గారు, పద్మిని గారు వాళ్ళ అబ్బాయి చనిపోయినా కూడా అందులో వాళ్ళ ఫీలింగ్స్ కానీ వాళ్ళ ఎమోషన్స్ కానీ కోపం వచ్చినా ఆ ఎమోషన్స్ సూపర్గా అయితే చూపించింది సినిమా. మన యూత్ అయితే ఖచ్చితంగా చూడాల్సింది. దీని పరంగా ఏమంటే మన యూత్ బర్త్డేలు అనేది ఏ రకంగా చేసుకోకూడదనే విషయం అయితే సినిమాలో ఖచ్చితంగా ఉంది. సినిమా ఓకే, ఒక మంచి మెసేజ్ ఉందండి. బర్త్డే బాయ్స్ అంటే ఏదో ఒక మామూలు కమర్షియల్ సినిమా, ఒక ఫ్రెండ్స్తో చిన్న సినిమా అనుకున్నాం కానీ ఒక అరగంట సేపు కొంచెం బోర్ కొట్టినా కూడా అక్కడి నుంచి ట్రాక్లో పడింది చెప్పాలంటే. ఇప్పుడు మనకి బర్త్డే జరిగినప్పుడు చాలామంది ఆ కేక్ కటింగ్ తర్వాత స్ప్రేలు కొట్టేసి కేక్ మొఖానికి రాసేసి ఊపిరి ఆడకుండా చేసేస్తారు అవతలవాడికి. సో ఈ సినిమాలో కూడా చనిపోతాడు. ఎందుకు చనిపోతాడు, ఎందుకు అసలు ఇలా జరిగింది అనేది ఒక మంచి ట్విస్ట్ అనమాట. చెప్పాలంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అనే చెప్పాలి. ఒక రియల్ స్టోరీ, యూఎస్లో జరిగిన స్టోరీ. ఆ స్టోరీని క్యారెక్టరైజేషన్ మార్చి, పేర్లు మార్చి ఒక సినిమా రూపంలో ఒక ఇంట్లో ఒక మంచి సినిమా తీసాడు చెప్పాలంటే. ఎక్కడ ఏ లొకేషన్స్ లేకుండా, ఏ సాంగ్లు లేకుండా, అంటే ఒక చిన్న సాంగ్ ఉంటుంది ఆ బర్త్డే టైంలో, ఆ సాంగ్ తప్పించి మిగతాదంతా కూడా జోనర్ బాగుంది చెప్పాలంటే. డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు ఒక ఇంట్లో కూడా ఇలా సినిమా తీయచ్చు అనేది ఈ సినిమా చూశాక చిన్న డైరెక్టర్లకి ఒక మంచి బూస్టింగ్ అని చెప్పాలి. ఓకే, బాగుంది. ఒక మంచి మెసేజ్ ఉంది చెప్పాలంటే.